ఇష్టం. ఐ లవ్ యూ. పొడి ఐ లవ్ యూ పొడి. పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు. అంటే ఫ్రెండ్గా చూస్తే ఇప్పుడు ఫ్రెండ్స్ లవర్స్ కాలేరా చెప్పు. ఫ్రెండ్స్ లవర్స్ అవ్వచ్చు, దాని తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు. అంటే ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్ లాగానే ఉండిపోవాలా చెప్పు. అట్లేం కాదు మరి నువ్వు అంటే ఇష్టం అని చెప్తున్నా కదా. ఇష్టం లేదా? ఇష్టమే. ఒకటి ఇంత క్యూట్గా ఉన్నావు. అమ్మా మాట్లాడుతుంటే జోకులు అంటున్నావు చూసినా, చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసు అప్పుడప్పుడు. టూ బావా అని చెప్పవే. ఐ లవ్ యూ టూ బావా. బావా సరే కానీ ఏంది మరి, ఏం సంగతి? నువ్వే చెప్పాలి, ఎందుకు రమ్మన్నా తొందర చెప్పు. నేను వెళ్ళాలి. అంటే ఎవరైనా చూస్తే బాగోదు. మళ్ళీ ఎవరు చూస్తారే? ఎవరున్నారు చూడడానికి చెప్పు. నువ్వు నేనే ఉన్నావు. చుట్టుపక్కల ఉన్నారు కదా. చుట్టుపక్కల ఎవరు ఉన్నారు చెప్పు. ఉన్నాయి మనకి. మనల్ని ఎవరేమంటారు చెప్పు. మా ఇంట్లో వాళ్ళు చూస్తే చూడండి. భయమైంది? భయమైంది? నన్ను అడుగుతారు. ఏం అడుగుతారు? ఎవరవుతారని. బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. బాయ్ ఫ్రెండా? ఇదెప్పటి నుంచి? మనం ఫ్రెండ్స్ కదా. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచి? నాకు ఎప్పుడు చెప్పలే కదా. అంటే చెప్తే నువ్వేమనుకుంటావు అని నేను ఇంకా చెప్పలేదు. కానీ నువ్వంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం. ఐ లవ్ యూ. చెప్పవేంది? ఏమైంది? మాట్లాడు ఏదైనా. మనం ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ అయితే ఇట్లాంటివన్నీ అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. ఇట్లాంటివన్నీ మా ఇంట్లో ఒప్పుకోరంటే? ఫ్రెండ్స్ అంటావు, ఇంట్లో ఒప్పుకోరంటావు. ఏం చేద్దాం చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం చెప్పుతున్నా కదా. ఒకటి పొడి ఐ లవ్ యూ పొడి. పొట్టి పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు. అంటే ఫ్రెండ్గా చూస్తే ఇప్పుడు ఫ్రెండ్స్ లవర్స్ కాలేరా చెప్పు. ఫ్రెండ్స్ లవర్స్ అవ్వచ్చు, దాని తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు. అంటే ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్ లాగానే ఉండిపోవాలా చెప్పు. అట్లేం కాదు మరి నువ్వు అంటే ఇష్టం అని చెప్తున్నా కదా. ఇష్టం లేదా? ఇష్టమే. మరి ఇంకేంది? ఏం మాట్లాడాలంటావు? ఇంత ఇష్టం పెట్టుకొని కూడా ఏం మాట్లాడాలి? అరే అరే వద్దులు. ఎందుకు? ఎవరైనా చూస్తే? ఎవరు చూస్తారు చెప్పు. నువ్వు నేనే ఉన్నావు. ఎవరు చూస్తారు చెప్పు. అరే ఏం చేస్తున్నావు? చెయ్యి పట్టుకుంది. వద్దు, పట్టుకోవద్దు. ఎందుకు పట్టుకోవద్దు? ఎందుకు పట్టుకుంటావు? నువ్వు లవర్. అదే నువ్వు నా లవర్వి కదా. నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు కదా. నేను డిసైడ్ అయినా కదా. నువ్వు డిసైడ్ అయితే నాతో అవసరం లేదా? ఇంకా ఇంకెన్ని సెకండ్లు ఉన్నాయమ్మా నీలో? ఇష్టం వేరు, ప్రేమ వేరు. అవునా? అనుకుంటా. ఇదో మాట్లాడాలన్నావు కదా అని వచ్చిన. అంటే ఏదో మాట్లాడాలంటే ఏం మాట్లాడతా అనుకున్నావు? ఏదన్నా అంటే నేను కాలేజ్కి రావట్లేదు కదా, దాని గురించి మాట్లాడుతున్నామేమో అనుకుని వచ్చినావు అంతే. ఇంకేం లేదు. అసలు ప్రేమ ఇష్టం ఏం లేదు. ఎందుకు బట్టి నువ్వు అలా మాట్లాడుతావు చెప్పు. ఇంకా ఏంది? నువ్వంటే ఇష్టం అని చెప్తుంటే ఇట్లయితే కాదు కానీ చెప్పు. ఏం చెప్పాలి? బావా నువ్వంటే ఇష్టం అని చెప్పు. చెప్పు పొట్టి. ఇంకా చెప్పు. ఇంకేమనాలి?
బావానే అను, ఇంకేమంటావు? అంటే నన్ను బావా అనవా? ఏమంటావు మరి? ఫ్రెండ్ అని పిలుస్తా. ఇంకా మా ఫ్రెండ్ అంటావేం నేను? సరే ఇదంతా పక్కన పెట్టు. నువ్వంటే నాకు ఇష్టం. ఇప్పుడు నేనంటే నీకు ఇష్టమా లేదా? ఇష్టమే. ఇంకేంది మరి ఇష్టం అంటే? ఇంకేంది మరి? ఐ లవ్ యూ బావా అను. నేను ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ బావా అనొచ్చు కదా. ఏ చెప్పవా? ఇంకా ఇంకా అది కాదు బట్టి, అరే అది కాదు, దగ్గరికి రా. అరే అది కాదు, దగ్గరికి రా అంటే దగ్గర కూడా. సరే ఏం చెయ్యని చెయ్యి పట్టుకుంటాను. నిన్నేం వదులు. అరే నేనేం చేస్తా చెప్పు? కాదు, దగ్గరికి రా. నేనేం చేస్తా చెప్పు? ఏం చేస్తావు నువ్వు? అదే నేను అదే అంటున్నా. నేనేం చేస్తా అని ఎంతగా భయపడుతున్నావు? నేనెందుకు భయపడతా? నాకు భయమే లేదు. సరే భయం లేదు కదా? లేదు. ఐ లవ్ యూ టూ బావా అని చెప్పు. చెప్పు. అయ్యా ఇంకా చెప్పు పొట్టి. ఐ లవ్ యూ పొట్టి. ఎందుకు నాతో ఇట్లా ఆడుకుంటున్నావు చెప్పు? ఎవరు ఆడుకుంటున్నారు? నువ్వే. నువ్వు ఆడుకుంటున్నావు. ఇన్ని రోజులు ఫ్రెండ్ అని చెప్పి ఇప్పుడు సడన్ గా పిలిచి ప్రపోజ్ చేస్తున్నావు. అంటే ఫ్రెండ్స్ అని చెప్తే ఇప్పుడు ఫ్రెండ్స్ లానే ఉండాలా? అంతేగా మరి. అంటే ఎప్పుడు ఫ్రెండ్ లాగానే ఉంటే ఎట్లుంటుంది చెప్పు? ప్రపోజ్ చేయకూడదా? ఇదంతా కామెడీకి చేస్తున్నావు కదా, నిజం చెప్పు. నిజంగానే నువ్వంటే నాకు ఇష్టం. కామెడీ కదా. ఒకటి దగ్గరికి రా. దగ్గరికి రా ఏంటి? ఉండవే. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అరే ఏమనుకుంటారు? కాబోయే హస్బెండ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటారు. మళ్ళీ అదే మాట. మళ్ళీ అదే మాట ఏంది చెప్పు? అదే మాట ఏంది? నీ అమ్మ చెప్తుంటే దగ్గరికి మూసుకొని దగ్గరికి రా. నేను రాను. ఎందుకు కొడుతున్నాను? ఎక్కువ చేస్తున్నావేంది? బతిమాలుతుంటే ఎక్కువ చేస్తున్నాయింది పుట్టిదానా? ఇంత లేవు. ప్రపోజ్ చేస్తే ఎక్కువ చేస్తున్నావేంది? మేము చెప్పు ఇప్పుడు ఒప్పుకోవడానికి. ఒకటి ఇంత క్యూట్గా అమ్మా మాట్లాడుతుంటే జోకులు అంటున్నా చూసినా చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసు అప్పుడప్పుడు. చచ్చిపో. సీరియస్గా? సో దగ్గరగా కొంచెం కాదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? ఇంటికి పోనా? మూసుకొని ఇంటికి లేదు ఏం లేదు. అమ్మ ఏంది ఇంటికి పోతా అంటున్నావు? ప్రపోజ్ చేస్తున్నావు. ఎవరైనా చూసిరు అనుకో ఇద్దరికి అవుతుంది బ్యాండ్ మనం. నేనున్నా కదే నీకు. ఎందుకు ఇద్దరిని చూస్తే పెళ్లి చేస్తారు? పెళ్ళి ఎవరు చేస్తారు? సరే అంతా పక్కన పెట్టుకోటి. నువ్వంటే నాకు ఇష్టం బట్టి లాస్ట్ టైం ఫైనల్గా అడుగుతున్నా, ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోను. ఒప్పుకో అస్సలు. ఎందుకో? అదంతే. అదంతే అదంతే ఏంది? ఇంకేమనాలి? ప్రపోజ్ చేసి చేయగానే యాక్సెప్ట్ చేయాలా? చేయాలి మరి. ప్రపోజ్ చేస్తున్నావు కదా, చేయవా? చేయను. ఎందుకో? చేయనని చెప్పా కదా. అవునా? అవును. సరేలే, ఏం చేస్తాం? పోనా మరి? ఏడికి? ఇంటికి. ఇంటికి పోయి ఏం చేస్తావు? దగ్గరికి రా. ఇంటికి పోయి ఏం చేస్తావు? నేను ఏం చేయాలని ఇంటికి పోయి ఏం చేస్తా? పడుకుంటా. అరే నేను ఏం చేయను, దగ్గరికి రావే. ఏదో చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు తెలుసా? సరేగా నాకు మధ్య వచ్చుగా. అబ్బా ఇంకా ఇంకా దగ్గరికి రా. చెప్పు
ఏం చెప్పాలి? చెప్పినా కదా. ఏం చెప్పినావు? ఫ్రెండ్ అని. ఐ లవ్ యూనే. అర్థం చేసుకోపట్టి నువ్వంటే నాకు అంత ఇష్టం తెలుసా? చెప్పు ఐ లవ్ యూ టూ బావా అని చెప్పవే. ఎందుకు ఐ లవ్ యూ టు బావా. బావా నిజంగా చెప్తున్నా? జోక్ చేస్తున్నావా? అంటే నేను నిజంగా చెప్పమని అని చెప్తున్నావా? నిజంగా చెప్తున్నా. మరి ఇప్పుడు దాకా ఫ్రెండ్ అన్నావు. కొంచెంసేపు ఆడుకోవాలనిపించింది. నాతో ఆడుకోవాలనిపించిందా నీకు? అవును. అమ్మో సరే దగ్గరికి రా. కాదు అరే ప్రపోజ్ చేసావు కదా, చేయి పట్టుకుంటే అయితే ప్రపోజ్ చేస్తే చేపట్టుకోమన్నా? ఏం కాదు, చేయి పట్టుకుంటా. కాదు చెప్పు. ఏం చెప్పాలి? ప్రపోజ్ చేసావు, యాక్సెప్ట్ చేసావు. సరే నేను ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేసావు. మరి ఇంకేం నెక్స్ట్ ఏంది మరి? ఇంకేం లేదు. మరి ఏం లేదేంది? నేను ఏం చెప్పాలి చెప్పు, కొంచెం దగ్గరగా చెప్పు. ఏం లేదేంది చెప్పు, మాట్లాడేదో ఒకటి. ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా. నువ్వే చెప్పేదన్నా. ఒక కిస్ పెట్టావా? ఇంకా కిస్సే కదా అడిగింది. నేను ఏదో అడిగినట్టు ఫీల్ అవుతున్నావు. ముద్దు కాదు, వాతలు పెడతా. అత్తలు పెడతావా? ఇంకా సరే కానీ చెప్పు, పెడతావా లేదా కిస్? కొట్టమంటావా? కొడతావు. నన్ను కొడతావా? నిన్ను కాక ముగ్గురిని కొడతావా? కొడతా. ప్రపోజ్ చేస్తుంటే కొడతా అంటున్నావు. అది కాదు బట్టి ఒకటే ప్లీజ్. ఏంటి ప్లీజ్? ఏంటి ప్లీజ్ ఏంది? నువ్వంటే ఇష్టం అని చెప్తున్నావు కదా. నేను ఎన్నిసార్లు చెప్తావు అది? ఎన్నిసార్లు చెప్తావు? మరి నువ్వు ఒప్పుకోవట్లే కదా. ఏం ఒప్పుకోవాలా? ఒక్క కిస్. అబ్బా ఒక్కటే. ఇవ్వను. సరే దగ్గరికి రా. ఏం ఇవ్వకండి, దగ్గరికి రా. ఒక్క ముద్దు పెడితే ఏమైతే చెప్పు. కాలంటే పెళ్ళి చేసుకుందాం తర్వాత చూద్దాం. చేసుకుందాం, పెళ్ళి చేసుకుందాం. పెళ్ళి చేసుకున్నాకనే పెడతావేంది? ముందుగా పెట్టవేంది? చేసుకుందాం కానీ అప్పుడు దాకా ఏదో ఒకటి ఉండాలి కదా. ఏదీ లేదు అప్పుడు దాకా. అవునా? ఏమీ లేదా? ఏం లేదు. ఎందుకేం లేదు? ఎందుకేం లేదు? సరే కానీ టైం ఎందుకు? ప్లీజే అడుక్కాలా చెప్పు. అరే నేనేం చేయా అని చెప్పా, పట్టుకో. నేనేం చేయా కానీ చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్తా చెప్పు. ఏం చెప్పాను? ఏం చెప్పావు? సరే ఒక ముద్దు పెట్టొచ్చుగా. పెట్టండి. హగ్గు. అమ్మా ఇట్లున్నావు ఏంది నువ్వు? నేను ఇంతే. కొంచెం దగ్గరికి రావే. నేను ఏం చేయగా దగ్గరగా చెప్పు. సరే మరి వెళ్తున్నా. ఏడికి వెళ్ళేది? మూసుకొని కూర్చో. ఏడికి వెళ్తావు? వెళ్ళొద్దా? ఏడికి వెళ్ళేది? టైం అవుతుంది, ఇంటికి వెళ్ళా. అవుతుంది, టైం అవుతుంది, అన్నీ అవుతుంది. సరే ఒక హగ్గు ముద్దు తర్వాత వెళ్ళిపో. ఎట్లా? ఏంది దూరం దూరం వెళ్తున్నావు? దగ్గర దగ్గర నుంచో, ఇక్కడ నుంచో చెప్తా. ఇక్కడ నుంచో చెప్పు. ఏం చేద్దాం? సరే కానీ ఒక ముద్దు పెట్టావే. ఒక ముద్దు పెట్టి ఏమైద్ది?
ఒకటే ముద్దు పెట్టు ప్లీజ్ ప్లీజ్.